నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల వైఎస్ఆర్సిపి సైన్యాన్ని సైతాన్ సైన్యంగా అభివర్ణించి వాళ్ళంతా విషనాగులు, వీళ్ళని కాదు పట్టుకోవాల్సింది, వీళ్ళ వెనక ఉన్న అనకొండల్ని పట్టుకోవాలి అని అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ పైత్యానికి బలైన వాళ్ళం నేను, అమ్మ, సునీత అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నదంతా ఒక ఎత్తు అయితే షర్మిల మాట్లాడిన ప్రతిసారి, పిసిసి అధ్యక్షురాలు మాట్లాడిన ప్రతిసారి ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొస్తా ఉన్నారు. నిన్న డిఐజీ చెప్పిన దాని ప్రకారం వర్ర రవీందర్ రెడ్డికి అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి నోట్స్ పంపించేవాడు. అవినాష్ రెడ్డి తన పిఏ రాఘవరెడ్డికి డిక్టేట్ చేస్తే రాఘవరెడ్డి వర్ర రవీందర్ రెడ్డికి పంపించాడు. వర్ర రవీందర్ రెడ్డి ద్వారా ఉన్నటువంటి ఆ 400 ఐడీలకి వెళ్ళిపోయేది. అక్కడి నుంచి ప్రచారం మొదలైపోయేది. అయితే అత్యంత ఎక్కువగా ఈ వివేకానంద రెడ్డి కేసు తర్వాత షర్మిల, సునీత దాని మీద వాళ్ళకి అగెనెస్ట్గా మాట్లాడుతూ ఉంటే వీళ్ళనే టార్గెట్ చేశారు. అంటే ఇంట్లో మహిళలనో లేకపోతే పరాయి మహిళలను అని కాకుండా నిన్న డిఐజీ అన్నట్టు కడుపు కూడు తినేవాడు ఎవడు అలా మాట్లాడరు. మనుషులు ఎవరు ఆ పదాలని బహిరంగంగా మాట్లాడరు. ఒకవేళ లోపల అనుకుంటే అనుకోవచ్చు కాక కొంతమంది అలాంటి పదాలతోటి వీళ్ళ మీద దాడి చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందులో అతీతులేం కాలేదు. అంటే వాళ్ళ ప్రచారానికి బాధితులుగా మారడం తప్ప గత గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ సైతాన్ సైన్యం ఆ విషనాగుల వెనక ఉన్న అనకొండని పట్టాలంటుంది. ఆల్రెడీ అవినాష్ రెడ్డి పేరు వర్ర రవీందర్ రెడ్డి చెప్పాడు అని డిఐజీ చెప్తున్నారు. ఇక అవినాష్ రెడ్డి కాకుండా ఇంకా ఏమైనా అనకొండ ఉన్నారా వెనక? షర్మిల ఆరోపణల మీద మాట్లాడదాం. మనతో కిల్లర్ నాగార్జున గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి గారు. నేను అడిగిన ప్రశ్న, అవినాష్ రెడ్డి పేరు ఆల్రెడీ వచ్చింది. అవినాష్ రెడ్డి కాకుండా ఇంకా వెనక్కి వెళ్ళమంటుందా షర్మిల? ఇంకెవరో అనకొండలు ఉన్నారని చెప్తుందా? సో మీరు కూడా చాలా తెలివిగా అడుగుతున్నారు ప్రశ్న. అనకొండ పేరు నా నోటితో చెప్పించాలని మీరు. ఎవరుంటారు గోపి గారు? ఇప్పుడు అవినాష్ రెడ్డి అయినా, రాఘవ రెడ్డి అయినా, రవీంద్రనాథ్ రెడ్డి అయినా, ఎవరైనా సరే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తారు? ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వాళ్ళంతటా వాళ్ళుగా చేసేంత ధైర్యం వాళ్ళకుందా? ఇప్పుడు ఒకవేళ చేస్తే ఖండించేవాడేమోగా. అంటే తనని కాదని వాళ్ళంతటా వాళ్ళు చేసి ఉంటే ఖచ్చితంగా ఖండించేవాడేమో కదా. ఫస్ట్ రోజునే కొడాలి నాని ఫస్ట్ బూత్ మాట్లాడినప్పుడే ఖండించిన, వల్లభనేని వంశీ మాట్లాడకూడని మాట మాట్లాడినప్పుడు అప్పుడు ఖండించిన, ఇంత దాకా వచ్చేది కాదు కదా. ఆ రోజున ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కొడాలి నాని ఇంకా బహిరంగంగా పిచ్చిబూతులు తిడతా ఉంటే వాటర్ బాటిల్ పంపించాడు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎక్కడ అలసిపోతాడని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద. ఆ రోజునే అర్థమైంది ఏంటంటే దీని వెనకాల ఉండి నడిపిస్తున్నది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు. ప్లీనరీ రోజు. సో పిలిచి మరీ వాటర్ బాటిల్ పంపిస్తున్నారంటే అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ మీద ఈయనకి ఎంత అవ్యాజమైనటువంటి ప్రేమ ఉందనేటువంటిది ప్రజలందరూ బహిరంగంగా చూశారు ఆ రోజున. నాలాంటి వాళ్ళం ఆశ్చర్యపోయాం. లోపల ఎలా ఉన్నా కానీ బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు ఇలాంటి గెస్చర్స్ ఎలా ఉంటాయి? ప్రజల్లో ఇవన్నీ సూటిగా వెళ్ళినాయి కాబట్టి అలాంటి ఘోర పరాభవం జరిగింది. కాబట్టి అన్ని వేళ్ళు ఇప్పుడు ఎన్ని కేసులు తీసుకోండి, జత్వానీ కేసు తీసుకోండి. జత్వానీని అంత ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కనుక లేకుండా జరిగితే అంత ధైర్యం పోలీస్ ఆఫీసర్లకు ఉంటుందండి? ఐపీఎస్లు దాని కుట్రంతా కూడా మళ్ళీ సీఎంఓ ఆఫీస్ నుంచి జరిగినట్టు. సీఎంఓ ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ అక్కడ కూర్చొని ఆ ఉన్నటువంటి ఇద్దరు ఐపీఎస్లను పిలిపించి మాట్లాడటం అనేటువంటిది. ఇదంతా కూడా ఏంటంటే చివరికి వెళ్ళేటప్పటికి వీళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి. తర్వాత ప్రతి దురాగతం, మద్యం స్కామ్ తీసుకోండి, మైన్స్ తీసుకోండి, శాండ్ తీసుకోండి, తర్వాత ఇవి తీసుకున్నా కానీ గంజాయి. నిజంగా భారతదేశంలో ఏ మూల గంజాయి పడ్డా దాని మూలాలన్నీ మన దగ్గరే కనిపించినాయి కదా. నిజంగా పోలీసులు కనుక సమర్థవంతంగా పనిచేస్తే అరికట్టడం అనేది పెద్ద సమస్య గోపి గారు. కాబట్టి ప్రతిదీ కూడా చీమ చిట్టుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి జరగకుండా గత 5 ఏళ్లలో ఏమీ జరగలేదు తెలియకుండా. కాబట్టి నర్మగర్భంగా బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పలేక
చాలా సైతాను సైన్యం అని మంచి పేరు పెట్టింది. మీకు షర్మిల గారు విమర్శించిన ప్రతిసారి సూటిగా సుత్తి లేకుండా నాకు చాలా బాగా నచ్చుతుంది ఆవిడ మాట్లాడే పద్ధతి కానీ ఇది కానీ. విమర్శించడంలో కూడా ఏంటంటే మీరు ఒక గంట సేపు ఉపన్యాసం చెప్పి క్లారిటీ లేకుండా అన్ని విషయాలు కలగాపులగం చేసేసి ఏదో మాట్లాడటం అనేది ఒక పద్ధతి. అట్లా కాకుండా సూటిగా ఒక టాపిక్ తీసుకొని దాని మీద సూటిగా ఒక ప్రశ్న సంధించి అవతల వాళ్ళని అచేతనులు చేయటం అనేటువంటిది షర్మిల గారు చేస్తున్నటువంటిది. చాలా కొద్ది మందికి ఉంటుంది ఆ టాలెంట్. నేను అసెంబ్లీకి వెళ్ళాలంటే ఏమంది ఆవిడ, ప్రజలు మిమ్మల్ని అక్కడికి వెళ్ళి మాట్లాడండి మా తరపున అన్నప్పుడు మీరు అక్కడ మేము మాట్లాడమన్నప్పుడు ఆ పదవులు మీకు ఎందుకు, రాజీనామా చేసేయండి అన్న సింపుల్ ఒకటే మాట. దానికి ఏమైనా సమాధానం ఉందా వాళ్ళ దగ్గర నుంచి, అటువైపు నుంచి ఏమైనా వచ్చిందా? అలాగే ఇవాళ సైతాను సైన్యం పాములు నాగులు విషనాగులు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. అంటూ తను మాట్లాడటంలో అర్థం ఉందంటున్నాను నేను. ఎందుకంటే స్వతహాగా ఆవిడ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలై ఉండి మీరంతా రాజన్న అని కొలిచేటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయి ఉండి రాజశేఖర రెడ్డి గారి భార్య అయినటువంటి విజయమ్మ గారిని కూడా మీరు వదిలిపెట్టకుండా అందులో క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అంటే ఏంటంటే మిగతా వాళ్ళకంటే బాధితులుగా వాళ్ళు ఉన్నారు ఎక్కువ. విషనాగులు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మొన్న ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి విషనాగులు అని అన్నారు. అసలైన విషనాగు నువ్వే అనే దీంతో చంద్రబాబు నాయుడు గారి ఫోటోని కూరలు పెట్టి పాము అవి ఉంటాయి కదా కుబ్సం లాంటి పులుసులు లాంటి అవన్నీ పెట్టి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు షర్మిల మీద కూడా ఇలాంటిది చేస్తారు. ఇలాంటి మార్ఫింగ్లు అతి తెలివితేటలు చేసి ఇవాళ చెట్టుకోకూడదు పుట్టుకోకూడలాగా పారిపోతున్నారు అది చేసిన వాళ్ళందరూ. ఇవాళ చూడండి సోషల్ మీడియా ఎంత క్లీన్గా కనపడుతుంది మీకు. ఎక్కడన్నా పిచ్చి పోస్టులు బూతులు ఇవి కనపడుతున్నాయా? ఎందుకంటే అంటే ఏరివేత మొదలైంది కదా. విష సంస్కృతి విషనాగుల ద్వారా అలా ప్రవేశపెట్టి, లేకపోతే ఏంటండి అక్కడెవడో ఒకడు ఇలా తిట్టండి అని చెప్పేసి అని డిక్టేట్ చేయటం, దాన్ని టైప్ చేసి ఒకడు కిందకి పంపించడం, దాన్ని 400 అది ఉచ్చం నీచం లేకుండా ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మన ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, భార్య ఉంటుంది, చెల్లెలు అక్కలు ఉంటారనే ఇంగితం లేకుండా నిన్న ఆయన అన్నట్టుగా డిఐజీ అన్నట్టుగా వీళ్ళందరూ మనుషులుగా ఎలా లెక్కేస్తాను చెప్పండి? మనిషి రూపంలో ఉన్నటువంటి జంతువులు వాటికన్నా కాస్త నీతి జాతి ఉంటుంది. రాక్షసులతో పోల్చాడు ఆయన. రాక్షసులే. ఇప్పుడు ఆయన చెప్పిన ఉదాహరణ కూడా నేను గతంలో పలుసార్లు అదే ఉదాహరణ చెప్పేవాడిని. ఒక మంచి పని జరుగుతూ ఉంటే దాన్ని చెడగొట్టడం అనేటువంటిది రాక్షసుల యొక్క లక్షణం. దాంట్లో నెత్తురు పోయటం, మాంసం పోయటం ఇలా చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు కూడా వీళ్ళు చేస్తున్న పనులు అవే కదా. ఇవాళ పెట్టుబడులు ఇతోధికంగా రాష్ట్రానికి వస్తూ ఉంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని చెడగొట్టడానికి వచ్చిన 4 రోజులకి ఢిల్లీ వెళ్ళి 36 హత్యలు జరిగినాయి అని చెప్పేసానంటే దాన్ని రాక్షసులు చేసే పని అంటామా, మనుషులు చేసే పని అంటామా? 36 మంది పేర్లు వదిలేవా, ఒక 10 మంది పేర్లు ఇవ్వండి అంటే టెంట్ పీకేసుకొని పారిపోయి వచ్చారు. సో మీకు చేయటం చేత కాదు, చేసేటువంటి వాళ్ళకి కాళ్ళల్లో కర్ర పెట్టి పడేటువంటి ఏంటంటే వీళ్ళు ఏదో సినిమాలో మన ఇతను అంటాడు చూసారా, పోసాని కృష్ణమురళి, స్క్రాప్ అంతా ఇక్కడ ఉందా ఇంట్రా అని చెప్పి ఇక్కడే ఉన్నట్టుందిరా అన్నట్టుగా ఆ స్క్రాప్ అంతా ఇక్కడే చేరారు. ఏ పక్షులు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అంటారు చూసారా. చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలి, సమాజం పట్ల కాస్త బాధ్యతగా ఉండాలి అన్నటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం వైపు ఉంటే, చట్టంతో మాకు పని లేదు, రౌడీ షీటర్లో మేము మా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని మగవాళ్ళని కొడతాం, చంపుతాం, నరుకుతాం అన్నటువంటి బ్యాచ్ అంతా కూడా వైసీపీలో చేరారు. కానీ మళ్ళీ నేను చెప్తున్నాను, వైసీపీలో ఉన్నోళ్ళందరూ అట్లాంటి వాళ్ళని నేను పొరపాటును కూడా అన్నాను. వాళ్ళలో 90% మనసున్నటువంటి వాళ్ళు, నిజాయితీ పరులు, బయటికి చెప్పలేనటువంటి వాళ్ళు, లోపల బాధపడుతున్న వాళ్ళు 90% ఉన్నారు. కానీ మనకి వైసీపీ అని కానీ గుర్తొచ్చేది ఈ 10% స్క్రాప్. ఎందుకంటే వీళ్ళు ఫ్రంట్ లైన్లో ఉన్నారు. అనుక్షణం జగన్మోహన్ రెడ్డి గారు మనసును రంజింపజేస్తూ ఉంటారు కాబట్టి వైసీపీ అంటే ఇదే అనిపిస్తోంది. కాబట్టి ఇవాళ వైసీపీకి ఆ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా ఇప్పుడు క్లీన్గానే కనపడుతుందండి ప్రస్తుతానికి. అవునా? అసలు ఎక్కడ ఒకళ్ళ గురించి ఒక అసభ్యమైనటువంటి పోస్టింగ్ కానీ ఇంకోటి కానీ. తరువాత ఇది తెలుగుదేశం వాళ్ళకు కూడా ఒక గుణపాఠం అంటున్నాను నేను. తెలుగుదేశంలో కూడా పూర్తిగా సోషల్ మీడియా అంతా క్లీన్గా ఉందని చెప్పడానికి లేదు. కొంత ఆవేశపరులు, కొంత అధికారంలోకి వచ్చాం కాబట్టి మనం కొంత ఇది చేద్దాం అనేటువంటి బ్యాచ్ కొంత 5 to 10% ఉంటారు. వాళ్ళకు కూడా ఇది ఒక లెసన్ అంటున్నాను నేను. బిలో ద బెల్ట్ లైన్ దాటి ఎవరు మాట్లాడినా పరిణామాలు తర్వాత ఏదైనా మారితే ఎలా ఉంటాయి అనేటువంటిది ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలంటున్నాను.
కాబట్టి వాళ్ళు షర్మిల గారు ఒక బాధితురాల్లాగా బయటకు వచ్చి ఆవిడ ఆవేదన మనం సానుభూతితో అర్థం చేసుకోవాలి. కాకపోతే షర్మిల గారికి కూడా నా ప్రశ్న ఏంటంటే, ఇవాళ మీ దాకా వచ్చి మిమ్మల్ని బూతులు తిట్టి మీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినప్పుడు మీరు బాధపడుతున్నారు. మరి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి మీరన్నా కనీసం మీరు మీ తల్లి రాజకీయాల్లో ఉన్నారు, మీ తల్లిగారు ఎమ్మెల్యేగా చేశారు, మీరు ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇవాళ రాజకీయాలతో ఏ సంబంధం లేనటువంటి భువనేశ్వరి గారిని నిండు సభలో అలా మాట్లాడుతున్న రోజున మీ అన్నకి గెలుపు కోసం మీరు ప్రచారం చేశారు కదా, ఇదేంటన్నా తప్పు కదా అని ఒకసారి అన్నారా మీరు? మీ తల్లిగారైనా బుద్ధి చెప్పారా? ఆ రోజున మౌనంగా ఉన్నారు కాబట్టి, పక్కింటి వాళ్ళకి వచ్చింది మన దాకా రాలేదనుకున్నారు కాబట్టి వాళ్ళు మీ డోర్ దాకా వచ్చింది. కాబట్టి మీరన్నటువంటి విషనాగులకి ఆ కాటేయటానికి అది మనవాళ్ళ పరాయి వాళ్ళ అనేటువంటి భేదం వాళ్ళకు ఉండదు. అది విషనాగు అంతే. ఆ విష సంస్కృతిని పెంచి పోషించినప్పుడు వాళ్ళకి అడ్డం ఎవరొచ్చినా వాళ్ళని కాటేస్తారు. సో వాళ్ళ నేచర్ ప్రకారం వాళ్ళు అది చేశారు. ఇవాళ పాపం పండింది. పాపం పండిన తర్వాత ఇవాళ ప్రతి వాళ్ళు బయటికి రావటం, తర్వాత ఏంటంటే చక్కగా ఫిక్స్ చేస్తున్నారు వీళ్ళు. గతంలో ఏంటంటే ఇంట్రాగేట్ చేయాలంటే చాలా శ్రమ పడాల్సి వచ్చేది పోలీసులకి, వాళ్ళతో నిజాలు గక్కించడానికి. ఇవాళ దెబ్బ పడుతుందని కానీ పడకముందే మొత్తం గక్కేస్తున్నారు. పైగా అవసరమైతే అప్రూవర్గా మారుతాం, మమ్మల్ని ఏదన్నా శిక్ష తగ్గించండి అనే పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే నాయకులను ఎవరిని ఎవరు రక్షించలేరు. భార్గవరెడ్డి త్రూ ఇది మళ్ళీ వెళ్ళేది, నేను గతంలో కూడా చెప్పాను, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర తేలుతుంది ఇదంతా కూడా. ఆల్రెడీ లుకౌట్ నోటీసులు భార్గవరెడ్డి మీదకి వచ్చేసాయి. ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దాకా ఆగుతుంది. ఆయన అరెస్ట్ చేసినటువంటి రోజున నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటిది ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటానికి తను బలైపోతాడా, లేకపోతే నేను ఇంత చేసినా మొత్తం బ్లేమ్ అంతా నా మీద వేసి నన్ను స్కేప్ గోట్ని చేస్తున్నారు కాబట్టి అని జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపిస్తాడా? గన్ల వెంకటరెడ్డి లాగా ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. కానీ 80% ఛాన్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపించడానికి అవకాశం ఉంది. అవునా? ఎందుకంటే తన దాకా వచ్చి తన పీక తెగిపోతుంది అన్నప్పుడు గతంలో లాగా లేరు. విశ్వాసపాత్రులుగా ఉంటాం, జీవితాలు నాయకుడి కోసం అర్పించే రోజులు కాదండి ఇవి. అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకుడిని అడ్డం పెట్టుకొని వీలైనంత అధికారం చెలాయించడం, సంపాదించుకోవటం, ఇవన్నీ చేసిన తర్వాత తన చాప కిందకి నీరు వచ్చిన తర్వాత వాళ్ళ వైపు వేలు చూపించడం అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంది. మీరు అన్నటువంటి గనుల వెంకటరెడ్డి ఏం చేసింది ఏముంది? కరెక్ట్. క్లియర్గా నా స్థాయికి నేనేంటంటే నేను ఒక పోలార్ బేర్ని అయిపోయాను కాబట్టి వాళ్ళు చేయించింది పెద్దలని చెప్పేస్తారు. కాబట్టి నాకు ఇక్కడ సజ్జల విషయం వచ్చేసరికి నిన్న ఆ డిఐజీ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన విషయం గుర్తొస్తే, ఇప్పుడు షర్మిల కానీ సునీత రెడ్డి కానీ ఇక్కడ కేసు పెట్టారు, తెలంగాణలో కేసు పెట్టారు. అదే ఆంధ్రప్రదేశ్కి కేసు వస్తే గనక ఎవరి పేర్లు బయట ఉంటాయని అంటే గనక వాళ్ళు ఆరోపణలు చేస్తూ వచ్చింది ఎవరు? ఇంకెవరు? సజ్జల మీద. అంతే కదా. ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి మీదనే. ఖచ్చితంగా. సో ఆయన అన్యాపదేశంగా కూడా చెప్పారు నిన్న డిఐజీ గారు. ఊరికే ఆయాచితంగా మాట అనాలోచితంగా అన్నారని నేను అనుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఇంకా స్ట్రెంగ్గా ఉండాలి, స్ట్రాంగ్ అవ్వాలంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి కేసులు పెడితే మేము ఇంకా దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇప్పుడు సునీత గారు ఏమో వెళ్ళి హైదరాబాద్లో కేసు పెట్టారు, షర్మిల గారు ఇంతవరకు కేసే పెట్టలేదు. కాబట్టి ఆ కేసు ఇటు ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే వాళ్ళిద్దరు వచ్చి కేసులు పెట్టినా మేము ఇంకా లోతుగా విచారిస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కనుక వచ్చి నిజంగానే ఇక్కడ ఫ్రెష్గా కేసులు పెట్టారనుకోండి, ఇమ్మీడియట్గా భార్గవరెడ్డిని అరెస్ట్ చేయటమును అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే సరైనటువంటి ఆధారాలు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఆయన ఫార్వర్డ్ చేసినటువంటి ఏదైతే అవినాష్ రెడ్డి డిక్టేట్ చేశారో దాన్ని ఇతనికి ఫార్వర్డ్ చేసిన ఆధారాలన్నీ ఆల్రెడీ సేకరించారు వాళ్ళు. దాన్ని ముందు పెట్టిన తర్వాత ఏ జడ్జి కాదనలేనటువంటి పరిస్థితి. కాకపోతే ఆశ్చర్యకరంగా ఏంటంటే ఎలాంటి దోషి తప్పు చేసిన వాడు వెళ్ళినా ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది కోర్టులో. ఒక నెల రోజులో, నెల 15 రోజుల్లో వీళ్ళని అరెస్ట్ చేయొద్దు అని అయితే ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఆ రిలీఫ్ తోటి ఏంటంటే కామన్ మ్యాన్కి వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. కామన్ మ్యాన్కి రిలీఫ్ రావట్లా, అది నేను అనేది. వాళ్ళు వాళ్ళు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవట్లేకపోతున్నారు. కరెక్ట్. కాబట్టి ఈ విషయంలో జ్యుడిషియరీ కూడా అంటే వాళ్ళకుండే టెక్నికాలిటీస్ ఏంటనేది మనకు తెలియదు. కానీ బహిరంగంగా మీకు వీడియో సాక్ష్యంతో సహా ఒక ఈవీఎంను పగలగొట్టినటువంటి వ్యక్తికి
ఒక నెల రోజులు మీరు రిలీఫ్ ఇచ్చారు అంటే వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా విదేశాలు వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. తర్వాత హైదరాబాద్లోని తిరుగుతున్నాడు వాళ్ళ తమ్ముడు, ఇక్కడ అందరితోటి తిరుగుతున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇవాళ వరకు అతను పట్టుకోలేకపోవటం అంటే ఏంటంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి చూస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కాలం కలిసి రాకపోతే తాడే పామై కలిసిందంటారు చూసారా, అలాగే ఒకవైపు నుంచి కూటమి ప్రభుత్వం కమ్ముకొని వస్తుంటే వాళ్ళకంటే ఎక్కువగా ఇంటి పోరులాగా షర్మిల గారు ఇంకో పక్క నుంచి దాడి చేయటం అంటే ఏంటంటే వీళ్ళు దాడి చేయడం ఒకవైపు, తన సొంత సోషల్ మీడియానే పట్టించేసింది కదా. పట్టించేసింది. కాబట్టి అడకత్తెరలో పోకచెక్క అంటారు చూసారా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా లేట్ అవ్వచ్చు. కానీ సరైనటువంటి సాక్ష్యాధారాల్లో గతంలో కూడా మనం చెప్పుకున్నాం, చంద్రబాబు నాయుడు గారి ఆట ఎలా ఉంటుందనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈయన మెతక మనిషిలే, పట్టించుకోళ్లే, 4 రోజులని మర్చిపోతాడులే అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎలా బిగిస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ముందు ముందు ఇంకా మ్యూజిక్ బాగా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. సో ఎంత మ్యూజిక్ చేసినా, ఎంత బ్యాండ్ వాయించినా, ఇంకా రాబోయే కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటివి లేకుండా చట్టం ఒకటి వస్తే అది అద్భుతమైన పరిష్కారం అంటే అవుతుంది. నేను అనుకోవటం, ఇది ఇంత జరిగిన తర్వాత గోపి గారు ఒక టాస్క్ ఫోర్స్ లాంటి దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసర్ని పెట్టి పెడతారనుకుంటున్నాను నేను. ఎందుకంటే క్లీన్ సోషల్ మీడియా కనుక లేకపోతే నిజాలనేది ప్రజల దగ్గరికి వెళ్ళే లోపల ఈ అసత్యాలు అనేటువంటివి మొత్తం భూప్రపంచాన్ని చుట్టేసి వస్తున్నాయి. కేవలం అసాసినేషనే కాకుండా ఫేక్ వీడియోల మీద కూడా మార్ఫుడ్ వీడియోస్, ఎప్పుడెప్పుడో మాట్లాడినటువంటి వీడియోస్ ఇవాళ మాట్లాడినట్టు. నేను ఇక్కడ కూడా చూసాం, ఒక తమ్మునేం లేదో అల్లు అర్జున్ మీద పెట్టినందుకు కానీ ఒక సోషల్ మీడియా దీని మీద దాడి జరిగిందని చెప్పేసి చూసాం. సో ఆల్మోస్ట్ బెడ్ మీద పడుకోబెట్టి ఇతనికి ఏదో అయిపోయిందని చెప్పేసి అంటే వాళ్ళందరూ అభిమానులు అందరూ పోయి దాడి చేశారు. నిజంగా వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటి, పుష్ప 2లో ఏదో సీన్ ఉందట అతను బెడ్ మీద పండుకున్నట్టుగా. వ్యూస్ కోసం ఏం చేశారు, తమ్మునేలు పెద్దది పెట్టారు, అతనికి ఏదో అయిందన్నట్టుగా. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది పెట్టి ప్రతిదీ స్క్రీనింగ్ చేస్తూ ఇలా తప్పుడు వార్తలు, తప్పుడు థంబ్స్ పెట్టిన వాళ్ళ మీద కొంచెం చర్యలు తీసుకోకపోతే, దీన్ని ప్రఖ్యాళన చేయకపోతే ఏంటంటే ఇది ఒక పెద్ద విష సంస్కృతిలాగా మారుతుంది. దీన్ని ఈ ప్రభుత్వం అయినా ప్రఖ్యాళన చేస్తుందేమో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.